ఇంత బతుకు బ్రతికి చివరికి ఇలా అంటూ బోర్న ఏడ్చేసిన బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ మరి ఓవర్ నైట్గా స్టార్ అయిపోయిన అతను మరి ఆ చివరికి ఇన్ని కష్టాల్లో ఉన్నాడని మాట్లాడుతున్నాడు. సో అసలు ఏం జరిగింది? బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్గా నిలిచిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అయితే రీసెంట్గా ఒక ప్రోగ్రాంలో అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన ప్రోమోలో కనిపించాడు. సో ఆ ప్రోమోలో మటుకు ఆయన మాట్లాడిన మాటలు ఏంటి అంటే, మనము ఇంత బతుకు బతికి చివరకు అంటూ ఆయన చాలా ఎమోషనల్గా ఏడవడం జరిగిందనమాట. అంటే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గారు ఏడవడం అనేది కొత్తేమి కాదు. చాలా సందర్భాల్లో అటు సోషల్ మీడియాలో కానీ వచ్చినటువంటి ప్రతి షోలో కూడా ఆయన ఖచ్చితంగా ఏదో ఒక చోట ఏడుస్తూ ఉంటాడు. సో మరి వీటిని చూసిన వాళ్ళందరూ కూడా సింపతి కోసం ఇంకా ఎంత ట్రై చేస్తావు భయ్యా, నువ్వు చేసింది చాలు, మేము చూసింది కూడా చాలు, ఇంకా ఈ యాక్టింగ్ ఇప్పటికే ఆపేసి అని కూడా చాలామంది డైరెక్ట్గా అని కామెంట్లు పెడుతూ ఉంటారు. మరి బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్గా నిలిచాడు. అంటే ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్ సీజన్లోకి అడుగు పెట్టడమే కాకుండా చివరి వరకు కూడా నిలిచి పోరాడి విన్నర్ అయ్యాడు. ఓకే, బట్ అదంతా కూడా అయిపోయిన తర్వాత ఆయన చేసింది ఏంటి? బాగానే విన్నర్ అయ్యాడు, ఓకే, బట్ ఎప్పుడైతే ఆయన ఒక షో నుంచి బయటకు వచ్చాడో విన్నర్ అయిన తర్వాత అంటే అందరు కూడా హింసాత్మకమైనటువంటి కొన్ని చర్యలు జరిగాయి. ఒక ఆర్టీసీ బస్ కూడా దగ్ధమైపోయింది, చాలామంది కొట్టుకున్నారు, గాయాలైపోయాయి. సో వీటి పరంగా పోలీసులు పల్లవి ప్రశాంత్ మీద, తన బ్రదర్ మీద కూడా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అరెస్ట్ కూడా చేశారు. ఒక 4 రోజుల పాటు జైల్లోనే పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. సో తన కోసం తనకు బెయిల్ తీసుకురావడానికి వాళ్ళ నాన్నగారు కోర్టుల వరకు వెళ్ళడం కావచ్చు, అక్కడే ఉండడం కావచ్చు, తిరగడం కావచ్చు, చాలా కష్టపడ్డారు. సో ఇదంతా కూడా ఓకే, బట్ ఆయన బిగ్ బాస్కి ఎందుకు వచ్చాడో, నేను రైతుని, నేను రైతుల గురించి చెప్పాలనుకుంటున్నా, హెల్ప్ చేయాలనుకుంటున్నా, వాళ్ళ బాధ చెప్పాలనుకుంటున్నా అని చెప్పేసి అక్కడికి వచ్చినంత అంటే బిగ్ బాస్లోకి అడుగు పెట్టేంత వరకు ఈ ఒక రైతు అనే ఒక ఎమోషన్ని కంటిన్యూ చేసిన ఆయన ఎప్పుడైతే వన్స్ బిగ్ బాస్లోకి అడుగు పెట్టాడో ఒక 2 వారాల తర్వాత కంప్లీట్గా ఇంకా రైతు బిడ్డ అని మర్చిపోయి ఇంకా ఆయన రియాలిటీ ఏంటని చూపించడం స్టార్ట్ చేశాడు. ఇంకా అప్పటి నుంచి ఎవరికి కూడా పల్లవి ప్రశాంత్ అంటే రైతు బిడ్డ కాదు, ఆయన ఒక రోత బిడ్డ అనే విధంగా కూడా చాలామంది ఇప్పటికి మాట్లాడుతూనే ఉన్నారు. మరి ఆయన చేసిన యాక్టింగ్ అదంతా కూడా అని చెప్పి స్టిల్ ఇప్పటికి కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు. సో వీటన్నిటిని కూడా ఆయన గుర్తు చేసుకుంటూ, నా వల్ల ఇంత బతికి మా నాన్నగారు నా వల్ల కోర్టు మెట్ల మీద పడుకోవాల్సి వచ్చింది, 4 రోజుల పాటు నేను జైల్లో ఉన్నాను, నా కోసం మా నాన్నగారు చాలా కష్టపడ్డారు, మా నాన్నగారిని కూడా కన్నీళ్లు పెట్టే విధంగా నేను చేశాను అని చెప్పేసి ఆయన ఈ యొక్క ప్రోగ్రాంలో మాత్రం చాలా ఎమోషనల్ అవుతూ ఏడవడం జరిగింది. సో ప్రజెంట్ అయితే దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అయినప్పటికీ కూడా దీన్ని కూడా చాలామంది నమ్మట్లేదు. కింద కామెంట్లు చూస్తూ ఉంటే చాలా ఘోరంగా వస్తూ ఉన్నాయి. సో మరి వీటన్నిటిని కూడా పల్లవి ప్రశాంత్ ఏ విధంగా ఎదుర్కొంటాడు అనేసి అయితే చాలామంది తన ఫ్యాన్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు.